స్తోత్రం. కృపాభరితుడైన యేసయ్య ఘనమైన నామమున, ఆయన ప్రశస్తమైన నామమున ఈ లైవ్ చూస్తున్నటువంటి బిడ్డలకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. చాలామంది మన దేశంలోనూ బయట దేశాలలోనూ ఎంతోమంది భక్తులు ఈ వాక్యాన్ని వింటూ ఆత్మలో బలపరచబడుతున్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రియులారా, దేవుని కనికరం నిజంగా చాలా గొప్పది. దేవుడు ఈ సృష్టిని ప్రారంభించేటప్పుడు ఆయన మొట్టమొదటి నుండి ఒక క్రమమైన పద్ధతిలో ఆయన పనిచేస్తూ వచ్చాడు. ఆ సృష్టి అంతటిని ముగించిన తరువాత దేవుడు తమ పోలికలో తమ స్వరూపంలో నరుని చేయుదము అని ప్రభువు చెప్పి ఒక నేలమంటితో నరుని చేశాడు. తరువాత అతడు ఒంటరిగా ఉండేది మంచిది కాదని సాటి అయిన సహాయనిగా అతనికి ఒక స్త్రీని దేవుడు కలుగజేసి ఇచ్చాడు. ఆ స్త్రీ ప్రియులరా అతనికి గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రక్కటి ఎముకలో ఒక ఎముకను తీసి ఆమెను స్త్రీనిగా చేసి ఆయనకు సహపాఠిగా ఇచ్చాడని వాక్యము సెలవిస్తుంది. ఆమెను అలాగ చేసి ప్రభుల వారు ఆయన దగ్గరికి తీసుకొని వచ్చి అడిగాడు, ఈమె ఎవరు అని అడిగితే, దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించాను, ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడెను అని చెప్పాది. ప్రియులరా, కుటుంబం అనేటటువంటిది మొట్టమొదట దేవుడు ప్రారంభించాడు. ప్రపంచంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి కదా. మీరున్న ప్రదేశంలో కూడా చాలా కుటుంబాలు ఉన్నాయి కదా. మీ వీధిలో, మీ గ్రామంలో, మీ పట్టణంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అయితే ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క విధంగా ఉంటుంది. అయితే గమనించాల్సింది, అన్ని కుటుంబాల కంటే ప్రియమైన వాళ్ళారా, క్రైస్తవ కుటుంబము చాలా మేలుకరంగా ఉండాలి. ఎందుకంటే క్రైస్తవులు అనేటటువంటి వారు క్రీస్తుని కలిగి ఉన్నారు కాబట్టి ఆ కుటుంబాలు మాదిరికరంగా, దీవెనకరంగా అనేక మంది ప్రజలకు వాళ్ళు మాదిరికరమైన జీవితాన్ని జీవించేటట్టు ఉండాలి. కుటుంబ వ్యవస్థ చాలా ప్రశస్తమైనది. ఎందుకంటే మొట్టమొదట దేవుడు కుటుంబాన్ని ప్రారంభించాడు ఈ భూమి మీద. అతని పేరు ఆదాము, ఆ అమ్మగారి పేరు హవ్వమ్మ. ఆ రీతిగా ఆ కుటుంబము చాలా మంచిగా ఉండేది. దీన్ని గూర్చి చెప్తే మీకు విసుగు పుట్టచ్చు. అయితే దీంట్లో కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఎందుకు పురుషుని నేలమంటితో దేవుడు చేయాలి, ఎందుకు స్త్రీని దేవుడు ఎముకతో చేయాలి అనే విషయాలు చెప్తాను. ప్రియులారా, పురుషుని నేలమంటితో చేయటానికి గల కారణము, ఇప్పుడు ప్రస్తుతము ఈ భూమి, ఈ నేల ఎంతో ఉపయోగపడుతూ ఉంది. ఈ భూమి మీద జీవించే ప్రతి జీవరాశికి కూడా జీవనాధారము దేవుడే. అయితే ఈ భూమిలో అనేక విధములైనటువంటి ఫలములు ఫలిస్తూ ఉన్నాయి. ఈ ఫలములను భుజించి మనుషులు, తరువాత జీవరాశులు అన్నీ బ్రతుకుతూ ఉన్నాయి. అంటే ఈ నేల మనుషులకు జీవనం, ఆహారాన్ని ఉత్పత్తి చేయగలిగిన నేల ఇది. ఇందులో నుండినే పంటలు పండుతూ ఉన్నాయి.
ఇది మొదటిది. రెండవది, ఈ భూమిలో ఎన్నో ఖనిజములు ఉన్నాయి. ఒకటి బంగారం ఉంది, వెండి ఉంది, తరువాత రాగి ఉంది, ఇనుము ఉంది, బొగ్గు ఉంది, ఇంధనం ఉంది. ఈ రీతిగా ఎన్నో విలువైన ఖనిజాలు కూడా ఈ భూమిలో ఉన్నాయి. ఆ తరువాత ఈ భూమిలో నుండి నీరు కూడా లభ్యమవుతూ ఉంది. ఆకాశం నుండి వర్షం కురుస్తుంది, అది సహజమే, దేవుని కనికరం. అయితే భూమిలో నుండి కూడా నీరు లభ్యమవుతూ ఉన్నాయి. ఆ భూమిలో నుండి వచ్చేటటువంటి నీటిని మనము త్రాగుతూ ఉన్నాము, వ్యవసాయానికి కూడా ఉపయోగించుకుంటూ ఉన్నాము. ఇన్ని కలిగినటువంటి ఈ భూమిలో, ఈ నేల మంటితో దేవుడు నరుని చేశాడు. ఈ నేలలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అదే విధంగా మనుష్యుడు కూడా తాను ప్రయోజనకరంగా ఉండాలి. ఈ భూమిలో అనేక పంటలు పండి మనుష్యులకు ఏ రీతిగా పోషణను అవి దయచేస్తూ ఉన్నాయో, నేల మట్టితో చేయబడిన మనుష్యుడు కూడా తన మీద ఆధారపడ్డ మనుషులను, ప్రతి వారిని పోషించేవాడుగా ఉండాలి. రెండవది, ఈ నేలలో ఈ విలువైన ఖనిజాలు ఎలాగున్నాయో మనుష్యుడు కూడా చాలా విలువైన వాడుగా ఉండాలి. ఎప్పుడు మనుష్యుడు ఇతరులను, అంటే తన మీద ఆధారపడ్డ వారిని పోషిస్తాడు. రెండవది, మనుష్యుడు ఎప్పుడు విలువైన జీవితాన్ని జీవిస్తాడు. మనుష్యుడు ఆ రీతిగా ఎప్పుడుంటాడు అని అడిగితే, తను సృష్టించిన సృష్టికర్తని ఎప్పుడు తాను ఎరిగి జీవిస్తాడో అప్పుడు ఆ వ్యక్తి తన మీద ఆధారపడ్డ భార్య, పిల్లలు, తల్లిదండ్రులు వీళ్ళందరినీ కూడా మంచిగా పోషిస్తూ ఉంటాడు. రెండవది, తను సృష్టించిన సృష్టికర్తని తానెప్పుడు ఎరిగి ఉంటాడో అప్పుడు భూమిలో ఉన్న ఆ యొక్క ఖనిజములు, భూమిలో ఉన్నటువంటి ఆ విలువైనటువంటి పదార్థములు ఎలాగుంటాయో అట్లా తాను కూడా చాలా విలువైన వ్యక్తిగా ఉంటాడు. ఈ భూమిలోనే బంగారము, వెండి ఇవన్నీ దొరికినట్టుగా తాను కూడా సమాజంలో చాలా విలువైన వ్యక్తిగా జీవిస్తాడు. అయితే ఒకటి, మనుష్యుడు ఎప్పుడు కూడా తన సృష్టికర్త ఎవరు అని ఎరిగి ఆ సృష్టికర్తని ఆరాధించి, స్తుతించి, మహిమపరిచే బిడ్డగా ఉండాలి. ఈ విషయాలలో మనము గమనించాల్సింది, ప్రపంచంలో 2 రకాలు ఉన్నారు. నిజమైన సృష్టికర్త ఎవరో ఎరిగి జీవించు బిడ్డలు ఉన్నారు. అసలు సృష్టికర్త తెలియకుండా సృష్టమును ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ప్రపంచంలో 2 రకములైన ఆరాధనతో పాటు 2 రకములైన వారు కూడా ఉన్నారు. ఒకటి, నిజమైన దేవుడైన యేసు ప్రభుల వారిని ఎరిగిన ప్రజలు ఉన్నారు. రెండవది, యేసు ప్రభుని ఎరగకుండా ఆ స్థానములో ఎందరో దేవుళ్ళు అనబడిన వారిని, దేవతలు అనబడిన వారిని, సృష్టమును, చెట్టు, పుట్ట, గుట్ట, పాము, ఆ చతుష్పాద జంతువులు వీటినన్నింటినీ దేవుళ్ళుగా ప్రార్థించేవారు కూడా ఉన్నారు. ప్రియులరా, ఈ రీతిగా లోకమంతా కూడా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. వీటన్నిటి మధ్యలో కుటుంబము కూడా ఒకటి ఉంది. ఈ మాటలు వింటున్న నీదొక కుటుంబం, ఈ మాటలు చెప్తున్న నాదొక కుటుంబం. కాబట్టి కుటుంబ వ్యవస్థ అనేది దేవుడే దాన్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మహారాజైన దావీదు గారు తాను ఒక మాట అన్నాడు. ఏమంటాడంటే, దేవా, మీరు ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థము అని చెప్పాడు.
దేవుడు ఒక ఇంటిని కట్టకపోతే కట్టేవారి ప్రయాసం వ్యర్థమని చెప్పాడు. ప్రియులరా, కాబట్టి పురుషుని నేలమంటితో చేయడంలో ఉద్దేశము అది. తాను ఒక మంచి పోషకుడుగా, తనలో ఆ భూమిలో విలువైన ఖనిజములు దొరికినట్టుగా తాను సమాజంలో సృష్టికర్తను ఎరిగి విలువైన వ్యక్తిగా జీవించాలి అనేది దేవుని యొక్క ఆలోచన. రెండవది, అతనికి సహపాఠి అయిన హవ్వమ్మను చేయటానికి ఆదాముకు దేవుడు గాఢ నిద్రను కలగజేసి అతని ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసి ఆ ఎముకను స్త్రీనిగా చేశాడు అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులరా, గమనించాల్సింది, ఎందుకు గాఢ నిద్రను కలగజేశాడు, ఎందుకు ప్రక్కటెముకనే తీశాడు, ఇవన్నీ కూడా ఆలోచించవలసినదే. ఆ స్త్రీని చేసిన తరువాత ఆమెను సహపాఠి అని ఎందుకు అన్నాడు, ఇవన్నీ కూడా గమనించాలి. గాఢ నిద్రను ఎందుకు కలగజేశాడంటే ఆ పురుషుని కొరకు తాను సహపాఠిగా చేసే స్త్రీ ద్వారా ఆ పురుషుడు ప్రశాంతంగా ఉండాలని. దాని అర్థం ఏమిటంటే గాఢ నిద్రపోయేటటువంటి వ్యక్తికి ప్రపంచంలో ఏం జరుగుతుందో, తనకు కూడా ఏం జరుగుతుందో తెలియదు. ఆయన అంత అప్రమత్తతగా ఉంటాడు. ఆ గాఢ నిద్రపోయేవాడికి తనకున్న వ్యాధి తెలీదు, తనకున్న ఆర్థిక ఇబ్బందులు తెలియవు, తనకున్న అవమానాలు తెలియవు, నిందలు తెలియదు, సమస్యలు తెలియవు, ఏమీ తెలియవు. అన్నీ మరిచిపోయి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. అదే రీతిగా దేవుడు ఆ నేలమంటితో చేసిన ఆ పురుషునికి ఆ కృపగల దేవుడిచ్చిన ఆ భార్య ద్వారా ఆ పురుషునికి ప్రశాంతత కలగాలి. వింటున్న దైవ జనాంగమా, దయచేసి గమనించాల్సింది, ఈరోజున కుటుంబాలలో భార్య ద్వారా భర్తలకు ప్రశాంతత చాలామందికి లేదు. చాలామంది భర్తలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తమ భార్యలను గురించి. తాము మొట్టమొదట ఆమెను చూసినప్పుడు, ఆమెను వివాహం చేసుకున్నప్పుడు ఎంతో మంచి ప్రేమికుడుగా, ప్రేమికురాలుగా ఉండేవారు. కొంతకాలమైన తరువాత వారి మధ్యన ఎందుకో మనస్పర్ధలు, భేదాభిప్రాయాలు, వివాదాలు, తగువులు, ఒకరిని ఒకరు వేలెత్తి చూపెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కారణం ఏమిటో తెలుసా? మనిషి వివాహము చేసుకునేటప్పుడు ఆ మనుషుల పై స్వరూపాల్ని చూస్తారు. ఆ మనుషుల అంతరంగం తెలీదు. వాళ్ళ మనసులు, వాళ్ళ యొక్క మనస్సుల్లో ఉన్నటువంటి ఆలోచనలు ఎవరికీ తెలియవు. వివాహమైన కొద్ది కాలానికి ఒకరి మనసు ఒకరికి అర్థం కావాలంటే చాలా కష్టం. అందుకే వారి మధ్యన మనస్పర్ధలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే భార్య ద్వారా భర్తకు గాఢ నిద్ర పోయేటటువంటి వ్యక్తి ఎంత ప్రశాంతంగా ఉంటాడో భార్య ద్వారా భర్త అంత ప్రశాంతంగా ఉండాలి. రెండవది, ప్రక్కటెముకను ఎందుకు తీశాడు అని అడగచ్చు. ఆ ప్రక్కటెముకతోనే ఎందుకు ప్రభు చేయాలి అనేది కూడా ప్రశ్న. స్త్రీ ఎప్పుడు కూడా తన భర్త ప్రక్కన ఉండాలి, అంతేకాని భర్తకు ముందు వెళ్ళకూడదు, భర్త వెనక రాకూడదు. భర్తకు ముందు వెళ్ళడం అంటే భర్తని ఓవర్టేక్ చేయడం, అంటే భర్తని కూర్చోబెట్టి తానే అన్ని పెత్తనాలు చేసుకోవడం. చాలామంది అంటూ ఉంటారు కదా, వీడు బయటే బాగుంటాడు, ఇంటికి వెళితే భార్య దగ్గర వీడు పిల్లి, భార్య సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, అట్లా ఉంటాడు వీడు అని చెప్తారు. చాలామంది భార్యలు, స్త్రీలు తమ భర్తని చెప్పు చేతల్లో పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తారు. తప్పు, అది మంచిది కాదు. ఎందుకంటే
నీవు భర్తలో నుండి వచ్చావు, భర్తలో నుండి ఒక ఎముకవు నీవు. కాబట్టి ఒక ఎముకైన నీవు భర్తకి ఎప్పుడు కూడా విధేయురాలుగా ఉండాలి, లోబడి ఉండాలి. ఆ రీతిగా ఉన్నప్పుడే భార్య ధర్మాన్ని నువ్వు జరిగిస్తున్నావు అని దాని అర్థం. భర్త మీద పెత్తనాలు చేస్తే నువ్వు భార్య ధర్మము జరిగించడం లేదు. అది దేవుని యొక్క నీతికి విరుద్ధమైనటువంటి కార్యం. చాలామంది చూడండి, భర్తల మీద భార్యలు పెత్తనాలు చేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి కుటుంబంలో పిల్లలు చూడండి, వాళ్ళు కూడా భయము దిగులు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి బైబిలు క్రమం లేక దేవుని క్రమం కుటుంబంలో భర్త యజమానిగా, భార్య ఆ యజమానికి లోబడి జీవిస్తూ వారిద్దరూ కలిసి ప్రేమ కలిగి వారికి దేవుడిచ్చిన పిల్లల్ని సన్మార్గములో నడిపిస్తూ ఆ రీతిగా జీవించాలి. అంతేకాని భార్య ఎప్పుడు కూడా భర్త కంటే ముందు నడవకూడదు. రెండవది, భార్య ఎప్పుడు కూడా భర్త వెనక నడవకూడదు. భర్త వెనక నడవడము అంటే దాని అర్థం ఏమిటంటే, ప్రియులారా, భర్తను గూర్చి ఎప్పుడూ సనగడం, గొనుక్కోవడం, చెడుగా మాట్లాడడం. ఎంతోమంది భార్యలు తమ భర్తల్ని గూర్చి పుట్టింటి వారికి, స్నేహితులకు, బంధువులకు చెడుగా చెప్తూ ఉంటారు. ఆ విధంగా చెడుగా చెప్తూనే ఆయనతో సంసారం చేస్తారు, ఆయన సంపాదన తింటారు, ఆయనకు పిల్లల్ని కంటారు. ఎంత దరిద్రము చూడండి. దయచేసి ఎప్పుడు కూడా భార్య వెనక నడవకూడదంటే తన భర్తను గూర్చి ఎప్పుడూ చెడుగా మాట్లాడకూడదు. ఆ రీతిగా తన పుట్టింటి వారికి కానీ, స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, ఇరుగు వారికి, పొరుగు వారికి కానీ ఎప్పుడూ తన భర్తను గురించి చెడుగా చెప్పకూడదు. ఆ రీతిగా నువ్వు చెప్పడం వలన నీ భర్తను నువ్వు కించపరుస్తూ ఉన్నావు, సిగ్గుపరుస్తూ ఉన్నావు. ఆ రీతిగా సిగ్గుపరిస్తే నీకు వచ్చే లాభం ఏమీ లేదు. కుటుంబ విషయాలన్నీ బయట చెప్పడం వలన సమాజము చాలా అసహ్యంగా అనుకుంటుంది. కాబట్టి దేవుని పిల్లలైన మీరు, నా మనవి, ఎప్పుడు కూడా భర్తకు ముందు నడవకూడదు, భర్త వెనకల నడవకూడదు, భర్త ప్రక్కనే నడవాలి. భర్త ప్రక్కన నడవాలి అంటే దాని అర్థము, ప్రియులారా, ఆయనతో పాటు అన్ని విషయాలలో ఏకీభవించి, అన్ని విషయాలలో సహకరించి, ఆయన ప్రేమను సంపాదించుకుంటూ, ఆయనకు లోబడుతూ మనము జీవిస్తే అది భార్య యొక్క తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంది అని దాని అర్థం. వింటున్న దైవ జనాంగమ గమనించాలి. ఆయన గాఢ నిద్రను ఎందుకు కలగజేశాడో చెప్పాను. రెండవది, ప్రక్కటి ఎముకను ఎందుకు తీశాడో చెప్పాను. మూడవది, ఎముకతోనే ఎందుకు స్త్రీని చేయాలి. స్త్రీ కూడా మనిషే, పురుషుడు కూడా మనిషే, ఇద్దరూ రక్త మాంసములు కలిగిన వారు. అయినా ఈమెనెందుకు ఎముకతో చేయాలి అని మనం అడగచ్చు. బైబిల్లో మనము చదువుకుంటే, ప్రియులారా, ఎముకను గురించి చాలా విషయాలు చెప్పారు. అయితే ఒక్కటి చెప్తాను. ఎముక తెలుపైనది. ఎముక శరీర అవయవాలన్నింటిలో బలమైనది. కాబట్టి బలమైన, తెలుపైన ఆ ఎముక దేవుని ఉద్దేశము మరొక్కటై ఉంది. అంటే దాని అర్థము, తెలుపు పరిశుద్ధతకు సూచన కదా. కాబట్టి భార్య ఎప్పుడు కూడా తన కుటుంబాన్ని పరిశుద్ధంగా ఉంచటానికి ప్రయత్నము చేయాలి. పరిశుద్ధముగా
అంటే ఆత్మీయంగా తన కుటుంబాన్ని పెంచేటటువంటి విషయంలో తాను బాధ్యత కలిగి ఉండాలి. ఒకటి, తన భర్త, తన పిల్లలను దేవుడు తనకిచ్చిన ఆ చక్కటి పిల్లల్ని దైవిక మార్గంలో పెంచే విషయంలో కానీ, తన భర్తను కూడా ఆధ్యాత్మికమైన చింతనలలో నడిపించే విషయంలో కానీ భార్య ప్రథమ స్థానాన్ని పాటించాలి. కాబట్టి స్త్రీ ద్వారానే కుటుంబం అనేటటువంటిది పరిశుద్ధత కలిగి జీవించటానికి అవకాశాలు ఉంటాయి. ఈ మాటలు వింటున్న చాలామంది ఆడబిడ్డలకు నా మనవి ఏమిటంటే, అమ్మా, నీ ద్వారా నీ కుటుంబం, నీ భర్త, నీ పిల్లలు అందరూ ఆత్మీయంగా ఎదగాలి, పరిశుద్ధంగా వారు జీవించాలి. అటువంటి జీవితం నీవు కలిగి ఉండాలి. ప్రస్తుత దినాలలో నేను చాలామందిని గమనిస్తూ ఉంటాను. స్త్రీలు ఎక్కువగా స్త్రీలు ఎక్కువగా ఫ్యాషన్ల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా ఫ్యాషన్లు వారికి. క్షమించండి, చాలా ఫ్యాషన్లు వారికి. వారి హెయిర్ స్టైల్ కానీ, వారి డ్రెస్సులు కానీ, వారి నగలు కానీ, ఇవన్నీ కూడా చాలా ఖరీదైనవి. ఆ ఖరీదైన వాటి మీద ముచ్చటబడిపోతూ ఉన్నారు. అదే జీవితం అనుకుంటూ ఉన్నారు. అది జీవితం కానే కాదు. స్త్రీ ఎప్పుడు కూడా తన కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా తాను అభివృద్ధి చేసుకోవాలి. తన భర్తని భక్తిపరుడుగాను, తన పిల్లల్ని కూడా భక్తి మార్గంలో వారు నడిచేటట్లు తల్లే ఒక ప్రత్యేకమైన ఆ జీవితాన్ని కుటుంబంలో కలిగి జీవించాలి. అంతేకాని కుటుంబము ఏదో ప్రస్తుత కాలంలో నాగరికతకు తగినట్టుగా ఇంట్లో ఓ సుఖవంతమైనటువంటి విలాసాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు, లేకపోతే వస్తు సామాగ్రులు, లేకపోతే ఫర్నిచరు, లేకపోతే వస్త్రాలు, బంగారము, ఇవన్నీ కూడా స్త్రీకి అంత మంచివి కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ రీతిగా చెప్తాది, భక్తి కలిగిన స్త్రీలకు తగినట్టుగా మీరు జడలతోనైనాను, విలువగల వస్త్రములతోనైనాను, బంగారు నగలతోనైనాను అలంకరించుకొనక అని వాక్యము సెలవిస్తుంది. ఆ రీతిగా చాలామంది బిడ్డలు తమ కుటుంబంలో భార్యగా మీ ధర్మం ఏమిటంటే, మీ భర్తని, దేవుడు మీకు ఇచ్చిన పిల్లల్ని భక్తి మార్గంలో పెంచడం. ప్రియులారా, గమనించాలి, స్త్రీలకు ఎక్కువ పనులు ఉంటాయి. అయితే అవి చిన్న చిన్న పనులు. ఆ పనులన్నీ తొందరగా ముగించుకుంటే బోలెడంత సమయము వాళ్ళకు ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీ సమయాల్లో వాళ్ళు చేయాల్సింది ఏమిటంటే, తనకు పోషకుడుగా ఇచ్చిన ఆ భర్తని, దేవుడు ప్రేమించి తనకు వరముగా ప్రసాదించిన ఆ పిల్లల్ని భక్తి మార్గంలో పెంచటానికి సృష్టికర్త అయిన దేవుని పాదాల చెంత కన్నీరు కార్చాలి. ఆ పిల్లలకు ఆత్మ సంబంధమైన విషయాలను బోధిస్తూ రావాలి. మహారాజు అయిన సొలొమోను ఈ రీతిగా చెప్పాడు, బాలుడు నడవవలసిన త్రోవలలో వాడిని నడిపించండి, వాడు పెద్దవాడైనప్పటికీ ఆ మార్గము నుండి తొలగిపోడు అని చెప్పాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి స్త్రీ, ప్రతి కుమార్తె, ప్రతి చెల్లి, మీ కుటుంబంలో ఈ మంచి బాధ్యతను మీరు తీసుకొని భర్తని, పిల్లల్ని ఆత్మీయంగా పెంచాలి. ఎందుకంటే ఒక రోజున మనము దేవుని కుటుంబంలోనికి, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. ఆ రోజున
భర్త వెళ్ళిపోయి భార్య విడిచిపెట్టబడి, భార్య వెళ్ళిపోయి భర్త విడిచిపెట్టబడి, భార్య భర్తలిద్దరూ దేవుడి దగ్గరికి వెళ్ళి పిల్లలు భ్రష్టులైపోతే ఎంత విచారము కదా. ఆ విచారమైన సంఘటన మనకు కలగకుండా మనము జాగ్రత్తగా కుటుంబాన్ని భక్తి మార్గంలో నడిపించటానికి ఒక తల్లిగా, ఒక భార్యగా నీ ధర్మాన్ని నీవు పాటించాల్సిందే. బైబిల్లో ఈ రీతిగా చెప్పబడింది. ఒక్కసారి బాగా గమనించవలసిన విషయము సామెతల గ్రంథము చూడండి, 19వ అధ్యాయములో ఈ మాట రాయబడి ఉంది. సామెతలు 19వ అధ్యాయం 14వ వచనములో ఉన్నటువంటి వాక్యం ఈ రీతిగా చెప్పబడింది. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యం, సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము అని చెప్పాడు. పితరులు గృహమును గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము అన్నాడు. అంటే మన పితరుల దగ్గర నుండి ఇల్లు, భూమి ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ఆ తరువాత ధనము కూడా వస్తుంది. ఇది పిత్రార్జితం. ఇల్లు మా తాతగారు కట్టారు, ఈ పొలం మా తాతగారిది. ఈ రీతిగా పితరులు మనకు గృహమును విత్తమును ఇస్తారు. అయితే సుబుద్ధి కలిగినటువంటి భార్య యెహోవా యొక్క దానము అని చెప్పాడు. అంటే ఒక మంచి బుద్ధి కలిగినటువంటి భార్య దేవుడు దానంగా ఇస్తాడు అని చెప్తాడు. అంటే దాని అర్థం ఏమిటంటే వివాహము కావలసిన బిడ్డలు, మగపిల్లలకు చెప్తున్నాను, ఆడబిడ్డలకు కూడా చెప్తున్నాను. వివాహం కావలసినటువంటి బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని పాదాల చెంత మోకాళ్ళ మీద నిలబడి, ప్రభువా దయచేసి నాకు సుబుద్ధి కలిగిన భార్యను ఇవ్వండి ప్రభా, మంచి బుద్ధి కలిగిన భార్యను దయచేయండి ప్రభానని ప్రభువు పాదాల చెంత కన్నీరు కార్చి ప్రార్థించాలి. మీకు తెలుసు కదా ప్రియులరా, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు తనకు పెళ్ళిడు వచ్చాదని తన తండ్రి గారు ఎలియేజర్ని పెళ్లి కుమార్తె కొరకు పంపాడని మనం ఎరుగుదుము. పెళ్లి కుమార్తెని తీసుకొని వచ్చేటప్పుడు ఇస్సాకు పొలములో అటూ ఇటూ నడుస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆయన ధ్యానం చేస్తూ ఉన్నాడు. అంటే తనకు కాబోయే భార్య నిమిత్తమై ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఒక చక్కటి భార్యని ఆయనకు ప్రసాదించాడు. కాబట్టి యవన బిడ్డలు ఆలోచించాల్సింది. చాలామంది యవన బిడ్డలు ఈ రోజున వారి సహపాఠుల్ని వాళ్ళ ఇష్టానుసారంగా ఎన్నిక చేసుకుంటూ ఉంటారు. తాము పనిచేసే స్థలంలో కొందరిని, లేకపోతే ఈ దినాలలో ఆ వాట్సాప్ ద్వారా, లేకపోతే ఫేస్బుక్ ద్వారా, లేకపోతే యూట్యూబుల్లో మాట్లాడుతూ ఏవేవో నాకు సరిగా తెలియవు, కానీ ఇటువంటి వాటితో చాలామంది సంబంధాలను కుదుర్చుకొని 1 సంవత్సరం లేక 2 సంవత్సరాలు అంతే, వాళ్లకు ఆ 100 సంవత్సరాలు వారు కలిసి బ్రతికిన అంత విచారము, అంత బాధ, అంత రోదన, సమస్యలు వాళ్ళ మధ్యలో వచ్చేస్తాయి. విడిపోతూ ఉంటారు, కుటుంబాలు చెడిపోతూ ఉంటాయి. ఆ పుట్టిన బిడ్డని భార్య తీసుకెళ్ళాలనా, భర్త తీసుకెళ్ళాలనా అని కోర్టుకి వెళతారు, పోలీస్ స్టేషన్లకి వెళ్తారు. ఎంత దీనమైన పరిస్థితి, అవమానకరమైన స్థితి కదా. మానవ జీవితం చాలా విలువైంది. ప్రతి పురుషుడికి నేను చెప్పే మాట, మిమ్మల్ని దేవుడు తమ పోలికలో తమ స్వరూపంలో చేశాడు. ప్రతి స్త్రీకి నేను చెప్పు మాట, దేవుని గ్రంథము చెప్పే మాట, మీరు పురుషునిలో ప్రక్కటెముగా కాబట్టి ఎముకగానే ఉండాలి, మీరు బలముగా ఉండాలి. ఆ రీతిగా
ప్రతి స్త్రీ కూడా తన కుటుంబంలో తన భర్త విషయం, పిల్లల విషయం బాధ్యత కలిగి తాను జీవించగలిగితే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియులారా, రెండవ మాట బైబిల్లో మనం చదువుకున్నట్లయితే ఇదే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట అంటాడు, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు అని అంటాడు. భార్య దొరికిన వానికి మేలు దొరికింది, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు అంటాడు. చాలామంది ఈ రోజున భార్య దొరికింది, పెళ్లి చేసుకున్నాను అని అంటాడు. పెళ్లి చేసుకున్నానని మధ్యనాలలో ఎంత సంబరపడిపోతాడో కొన్ని రోజులైన తరువాత ఆ సంబరము, ఆ సంతోషము అంతా పోయి ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని విచారపడుతూ ఉంటాడు. ప్రియులారా, దేవుని బిడ్డలు భార్యగా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించాలి. నేను ఇంతవరకు చెప్పినట్టుగా మీరు పురుషునికి దేవుడు గాఢ నిద్ర కలగజేసి నిన్ను ప్రకటిముకను తీశాడు. ఓ స్త్రీ లేకపోతే అమ్మ, మీరు ఎవరికి భార్యగా ఉన్నారో ఆ పురుషుని ప్రశాంతంగా ఉండేటట్టు, అమ్మ, మీరు ఏ కుటుంబంలో తల్లిగా భార్యగా ఉంటున్నారో ఆ కుటుంబంలో మీరు పరిశుద్ధతని పెంపొందించేటట్టు ఉండాలి. ఎముక తెలుపైనది కాబట్టి, ఎముక శరీర అవయవాలలో బలమైనది. మీరు కూడా చాలా బలంగా ఉండాలి. ఏ విషయంలో? భర్తతో పోట్లాడే విషయంలో కానీ, లేకపోతే పనికిరాని విషయాలలో కాకుండా మీరు భక్తి విషయంలో బలంగా ఉండాలి. మీ భర్త బలహీనుడుగా ఉన్నప్పుడు ఆయన్ను బలపరచాలి. మీ భర్త నిరుత్సాహముగా ఉండేటప్పుడు ఆయన ఉత్సాహపరచాలి. నీ భర్త అనేక విషయములలో వెనుకబడ్డప్పుడు ఆయన్ని ముందుకు నడిపించేటట్లుగా నీవుండాలి. ఈ రీతిగా ప్రతి కుటుంబంలో కూడా ఒక స్త్రీ తన ధర్మాన్ని పాటిస్తూ వస్తే కుటుంబము ఎంత బాగుంటుందో, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో. అదే రీతిగా భర్త కూడా ఆలోచించాలి. భర్త నేలమంటితో ప్రభువు చేశాడంటే దాని అర్థం ఈ నేల అనేక జీవరాశులకి మనకు కూడా పోషణ ఇచ్చే పదార్థాల్ని ఆ భూమిలో నుండి పుట్టిస్తూ ఉంది. పంటలు పండుతూ ఉన్నాయి. ఆ రీతిగా ప్రతి భర్త కూడా ఒక మంచి పోషకుడుగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన భార్య విషయంలో, దేవుడు నీకు ఇచ్చిన పిల్లల విషయంలో మంచి పోషకుడుగా ఉండాలి. ప్రియులారా, బాగా గమనించవలసిన విషయం, చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. ఏమంటారంటే, అయ్యా దయచేసి మా భర్త గురించి ప్రార్థించండి, ఆయనకు రక్షణ లేదు అంటారు. కొంతమంది ఫోన్ చేసి మా భర్త గురించి ప్రార్థించండి, ఆయనకు మారు మనసు లేదు అని అంటారు. చాలామంది మా భర్త గురించి ప్రార్థించండి, అసలు యేసుప్రభు అంటే గిట్టదు ఆయనకి, మమ్మల్ని ప్రార్థనకి కూడా వెళ్ళనివ్వడం లేదు అని అంటారు. ఎంత విచారకరమైన సమాచారం కదా. ప్రియ పురుషులారా, భర్తగా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించాలి. ఎందుకంటే కుటుంబానికి యజమాని కాబట్టి ఒక యజమానిలాగా వ్యవహరించండి. యజమానిలాగా మీరు వ్యవహరించేటప్పుడు మొట్టమొదట భక్తి విషయంలో ఆ కుటుంబము దేవుడు కట్టాలి కాబట్టి ఆ కుటుంబం విషయంలో దేవుడు పనిచేయులాగున ఒక మంచి భర్తగా, ఒక భక్తి కలిగిన భర్తగా, ప్రేమ కలిగిన భర్తగా, దేవునికి లోబడేటటువంటి భర్తగా మీరుండాలి. ఆ రీతిగా ఉంటే మీ కుటుంబము చూడండి, ఎక్కడో పరలోకం ఉంది,
మనము చనిపోయిన తర్వాత అక్కడికి వెళతామంటాం కదా, లేదు. ఈ భర్తగా ఈ బాధ్యత కలిగి మీరు జీవించగలిగితే మీ కుటుంబమే ఒక పరలోకంగా మారిపోతుంది. ప్రియులారా, మీరు భర్తగా మీ భార్యను ప్రేమించండి. భార్య భర్త దగ్గర ఏమీ ఆశించదు, కానీ భర్త ప్రేమ ఆశిస్తుంది. మీరిచ్చే 10 రూపాయలు కానీ, మీరు తెచ్చే ఏవైనా పదార్థములు కానీ, మీరు తెచ్చే దుస్తులు కానీ, వీటన్నింటినీ చూసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది. కాబట్టి ఒక భర్తగా నువ్వు ఒక మంచి పోషకుడుగా ఉండాలి. చాలామంది భర్తలు మంచి పోషకులుగా లేరు. చూడండి, త్రాగుబోతులుగా, జోదరులుగా, వ్యభిచారులుగా, కుటుంబాన్ని అస్సలు పట్టించుకోకుండా కుటుంబ విషయంలో చాలా నిర్లక్ష్యాన్ని చూపెడుతూ చాలామంది బాధ్యత లేని వారుగా జీవిస్తూ ఉంటారు. అటువంటి భర్తగా నీవు ఉండకూడదు. అటువంటి భర్తగా నీవు ఉంటే, ప్రియులారా, దేవుని పిల్లలుగా మీకు చెప్తాను, మీ కుటుంబం ఎంత నష్టపోతుందో, మీ భార్య ఎంత దుఃఖపడుతుందో. మీ భార్య, మీరు, మీ పిల్లలు సమాజంలో ఉన్నారు. మీ ఇంటి చుట్టూ చాలా ఇళ్ళు ఉన్నాయి, చాలా కుటుంబాలు ఉన్నాయి, చుట్టూ కుటుంబాలు ఉన్నాయి. మీ ముందు, మీ వెనకల, ఈ ప్రక్కన, ఆ ప్రక్కన. భార్య ఆ కుటుంబాలన్నింటినీ చూస్తుంది. ఆ కుటుంబాలలో వారి భర్తలు ఆ భార్యలకి ఏం చేస్తుందో చూస్తుంది. ఎంత కృంగిపోతుందో. నేనెందుకు ఇతన్ని పెళ్లి చేసుకున్నాను, నాకెందుకు ఈ శిక్ష, నాకెందుకు ఈ ఇబ్బంది. ఆ ఇంటి వారు చూడు ఎంత బాగున్నారో, ఈ ఇంట్లో చూడు ఆ అమ్మని ఎంత చక్కగా తన భర్త గౌరవిస్తున్నాడో, ప్రేమిస్తున్నాడో, పోషిస్తున్నాడో, వారి విషయాలు ఎంత జాగ్రత్తగా పట్టించుకున్నాడని భార్య రోజు కుమిలిపోతూ ఉంటుంది. ఓ పురుషుడా, దయచేసి గమనించాలి. దయచేసి ఈ లోకంలో నువ్వు త్రాగుడు కానీ, వ్యభిచారం కానీ, జోదము కానీ, అక్రమాలు కానీ, అన్యాయాలు కానీ వాటి జోలికి వెళ్ళొద్దు. దేవుడు నీకు ఒక కుటుంబం ఇచ్చాడు. ఆ భార్యతో, ఆ పిల్లలతో దయచేసి గడుపు. నీ కష్టార్జితం ఆ కుటుంబంలో వారికి పెట్టు. దయచేసి పనికిరాని వ్యర్థమైనటువంటి కార్యకలాపాలకు, పనికిరాని స్నేహితులు, పనికిరాని చోట్లు, పనికిరాని అలవాట్లు అన్నీ కట్టగట్టి బయటికి పడేయి. నీ భార్య నీ విషయంలో ఎంతో ఎదురు చూస్తూ ఉంది. భార్య అలాగుంటుంది. అయితే పిల్లలు కూడా నన్ను గమనించాల్సింది. ఆ పిల్లలు కూడా, ఆ వీధిలో ఉన్న పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే వారు మంచి దుస్తులు ధరించుకో ఉంటారు. వారికి వారి తల్లిదండ్రులు తినుబండారాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు. నీ పిల్లలకు మంచి దుస్తులు లేక, తినుబండారాలు లేక బిడ్డలు ఎంతో దిగులుగా, విచారంగా, దుఃఖంగా బ్రతుకుతూ ఉంటారు. నిజంగా ఎంత విచారకరమైన సమాచారం. ఓ తండ్రిగా నీ బాధ్యత చాలా ఉంది. నిన్ను నమ్ముకొని వచ్చిన నీ భార్య, నీ కడుపును పుట్టిన పిల్లలు దరిద్రులు కాకూడదు, దిక్కుమాలిన వారుగా వారు ఉండకూడదు. ఈ సమాజంలో అందరితో పాటు వారు కూడా సంతోషంగా బ్రతికేటట్లుగా పురుషుడుగా నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించాలి. ఎప్పుడు కూడా, ప్రియులరా, నాకు పెళ్ళయింది, ఈవిడ నా భార్య, వాడు నా కొడుకు, ఈ అమ్మాయి నా కూతురు అని చెప్పేకి ముందు వారిని మంచిగా నేను పోషిస్తున్నానా, మంచిగా వారి విషయంలో బాధ్యత కలిగి వారికి వయస్సుకు తగినట్లుగా చేయవలసిన కార్యాలని చేస్తున్నానా అని ఒక్కసారి ఆలోచన చేయి. చాలామంది నాకు ఫోన్లు చేసి ప్రార్థన చేయమంటారు ఆడబిడ్డలు. కొంతమంది
ఒకే కుటుంబంలో ఉంటారు, ఒకే పాత్రలో వండుకుంటారు. ఆ వండిన పాత్రలోని భోజనం ఇద్దరూ తింటారు. ఒకే కుటుంబంలో ఉండి ఒక పాత్రలోటి నీళ్ళే త్రాగుతూ ఉంటారు. ఒకే గదిలో ఉంటారు, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. అస్సలు భార్య యొక్క సమస్య ఏమిటో అడగరు, భర్త యొక్క ఇబ్బంది ఏమిటో అడగరు. వారు తినటానికి, తాగటానికి, ఉండటానికి ఆ గదిని ఉపయోగించుకుంటున్నారు. కానీ వారిద్దరూ భార్య భర్తలుగా లేరు. వాళ్ళిద్దరూ శత్రువులుగా బ్రతుకుతున్నారు. భర్త అవునంటే భార్య కాదంటుంది, భార్య అవునంటే భర్త కాదంటాడు. ఈ రీతిగా చాలా కుటుంబాలు ఆ 4 గోడల మధ్యన భార్య భర్త శత్రువులుగా బ్రతుకుతూ ఉన్నారు. ఈ మాటలు వింటున్నా మీరు ఒకవేళ ఆ విధంగా ఉన్నారేమో దయచేసి చూడండి. ఆ రీతిగా ఉంటే నిజంగా ప్రభు చాలా విచారిస్తాడు, చాలా దుఃఖపడతాడు. ప్రియమైన వార్లారా, ఎంతకాలం ఈరోజు ఈ రీతిగా విరోధంగా ఉంటారు? మంచి పద్ధతి కాదు. ఎవరైనా రీతిగా ఉంటే ఈరోజు మీకున్నటువంటి ఆ యొక్క అతిశయాన్ని, లేకపోతే మీకున్నటువంటి ఆ గర్వాన్ని వదిలిపెట్టి తగ్గింపు కలిగి భర్తతో సమాధానపడండి, భార్యతో సమాధానపడండి. శత్రువులుగా ఎంతకాలం బతుకుతారు? మీరు ఎంతకాలం జీవిస్తారు? అసలు మీ ఇద్దరిలో ఎవరైనా ఒకరు చనిపోతే ఆ ఒంటరితనంలో ఎంత ఏడుస్తావో, అయ్యో నా భార్య చనిపోయిందని, నా భర్త చనిపోయాడని ఎంత ఏడుస్తావో. అప్పుడు ఏడ్చి లాభమేముంది చెప్పండి? ప్రయోజనం లేదు. ఏదైనా కానీ బ్రతికున్నప్పుడే ఒకరితో ఒకరు సమాధానపడండి, ఒకరిని ఒకరు ప్రేమగా చూసుకోనండి, ఒకరికి ఒకరు ప్రోత్సాహపరుచుకోనండి. ఈ రీతిగా ప్రతి ఒక్కటి ఆ 4 గోడల మధ్యన భార్య భర్తగా జీవించే బిడ్డలు దాన్ని పాటించాలి. ఆ రీతిగా చేస్తే చాలా మంచిది. రెండవది, మీరు ఆ 4 గోడల మధ్యన శత్రువులుగా బ్రతికితే మీకు పుట్టిన పిల్లలు భ్రష్టులైపోతారు, ఎందుకు పనికి రాకుండా అయిపోతారు. ఆ పిల్లలు ఏం చేస్తారో తెలుసా? ఇద్దరిలో ఎవరినో ఒక్కరినే ప్రేమిస్తారు. వాళ్ళ పక్షంగా ఉండి మిగిలిన వారిని దూషిస్తూ ఉంటారు. అమ్మ పక్షంగా వెళితే నాయన్ను దూషిస్తారు, నాయనకు శత్రువులైతారు. నాయన పక్షంగా ఉంటే అమ్మను దూషిస్తారు, అమ్మకు శత్రువైపోతారు. అయ్యలారా, కుటుంబంలో బాగా గమనించవలసిన విషయం, మీరు ఎంతో సంతోషంగా బ్రతకాలి, సమాధానంగా బ్రతకాలి, ఆరోగ్యంగా బ్రతకాలి. మీ కుటుంబంలో ఒక మంచి బీరువా తెచ్చుకున్నారు, సంతోషం. ఒక వాషింగ్ మిషన్ తెచ్చుకున్నారు, సంతోషం. ఒక మిక్సీ తెచ్చుకున్నారు, సంతోషం. ఈ రీతిగా ఈ వస్తువులన్నీ, ఒక సోఫా తెచ్చుకున్నారు, డైనింగ్ టేబుల్ తెచ్చుకున్నారు, చైర్స్ తెచ్చుకున్నారు, చాలా మంచిది. ఇవన్నీ కొంటే వచ్చినవి, కొనకుండా కొన్ని వచ్చేసాయి. ఏమొచ్చాయి? విరోధం మీ ఇంట్లో కూర్చునింది, గర్వం మీ ఇంట్లో కూర్చునింది, అనుమానం మీ ఇంట్లో కూర్చుంది. ఇవన్నీ కూడా మీ ఇంట్లోకి వచ్చి హ్యాపీగా అవి సంసారం చేస్తూ ఉన్నాయి. అనుమానం మీ ఇంట్లో ఉంది కాబట్టే మీ భర్తను అనుమానిస్తూ ఉన్నారు, మీ భార్యను అనుమానిస్తూ ఉన్నారు. కోపం మీ ఇంట్లో ఉంది కాబట్టే మీ భర్త మీద కోపపడుతున్నారు, మీ భార్య మీద కోపపడుతున్నారు. కొనకుండా ఉచితముగా నీ కుటుంబంలోనికి ఎన్నో పనికిరాని వచ్చి కూర్చున్నాయి. ఇప్పుడన్నా అర్థమైందా? దయచేసి గమనించవలసిన విషయం, మన ఇంట్లో అటువంటివి ఏవైనా ఉంటే దయచేసి ఇప్పుడు ఆయన పాదముల చెంత ప్రార్థన చేసి, ప్రభువా, ఈ దరిద్రమైనవి, ఈ పనికిరానివి నా ఇంటిలో నుండి బయటికి వెళ్ళిపోవాలి. నేను నా భార్య దైవభక్తి కలిగి సంతోషంగా సమాధానంగా
మేము బ్రతుకు కాలం అంతా జీవించాలయ్యా అని ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. ఆ రీతిగా చేసి దేవుడు మీ కుటుంబాన్ని కట్టేటట్టుగా, దేవుడు మీ కుటుంబమునకు ఒక కాపుదల ఏర్పాటు చేసేటట్టుగా దయచేసి ఈరోజు మీరు ప్రార్థించాలని నా మనవి. మూడవది, పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పిల్లలు ఆత్మీయంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ మంచి ఎదుగుదల వారికి ఉండాలంటే అమ్మే పని చేయాలి. ప్రియులారా, అమ్మ ఎప్పుడు పిల్లలకు తన భర్త గురించి, వారి తండ్రి గురించి చెడుగా చెప్పకూడదు. పిల్లలకు తండ్రి ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మ గురించి చెడుగా చెప్పకూడదు. ఎన్ని ఉన్నా మన హృదయాల్లో ఉంచుకొని పిల్లలకి ఎప్పుడు కూడా మంచి విషయాలు చెప్తూ ఉండాలి. పొరపాటును కూడా ఏ భార్య భర్త, ఏ తల్లి తండ్రి తమ పిల్లల ఎదుట దూషించుకోకూడదు, వారిని ద్వేషించుకోకూడదు, పోట్లాడుకోకూడదు. ఆ పిల్లలు అవన్నీ కూడా చూసి ఏమవుతుందంటే వారు మానసికంగా దెబ్బతింటారు. ఆ కుటుంబంలో ఉన్న వాతావరణం, పోట్లాటలు, దూషణ, శత్రుత్వాలు, పగ, ఇవన్నీ కూడా ఆ పిల్లలకు మానసికంగా ఇబ్బంది కలిగించి వారు చెడిపోతారు, పనికి రాకుండా అయిపోతారు. వాళ్ళలోకి ఇంకెప్పుడు కూడా మంచి ప్రవేశించదు. తల్లి తండ్రి ద్వారా వారు చాలా చెడుగా తయారైపోతారు. కాబట్టి చాలా కుటుంబాలు ఈ రీతిగా ఉన్నాయి. చాలా కుటుంబాలలో పిల్లలు మంచి ప్రవర్తన లేదు, పిల్లలకు చక్కటి చదువు లేదు, చక్కటి సంస్కారం లేదు. భ్రష్టులైపోతున్నారు యవనస్తులు, త్రాగుబోతులైపోతున్నారు, డ్రగ్ అడిక్ట్స్ అయిపోతున్నారు, విచ్చలవిడి జీవితాలు, రాత్రుల్లో సరిగా నిద్రపోవడం లేదు, ఎక్కడో బజార్లెంబడి తిరుగుతూ ఉన్నారు. ఈ రీతిగా ఎన్నో కుటుంబాలలో జరుగుతూ ఉన్నాయి. ఆడబిడ్డలు కూడా చాలా భక్తిగా పెరగవలసిన బిడ్డలు, వారు కూడా విచ్చలవిడిగా అయిపోతున్నారు. కాబట్టి తల్లి తండ్రి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. 128వ కీర్తనలో చూడండి చెప్పబడినటువంటి మాట. బైబిల్ చెప్తాది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు అని చెప్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుస్తూ వస్తే నిశ్చయముగా మన చేతుల కష్టార్జితాన్ని మనమే అనుభవిస్తాము అని చెప్తాడు. ఆ రీతిగా చెప్పి, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగుతుంది, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి అంటాడు. తరువాత నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు అని చెప్పాడు. భార్యని, పిల్లల్ని గురించి కూడా ఈ స్థలంలో ప్రస్తావించబడింది. నీ భార్య నీ లోగిట ఫలించే ద్రాక్షవల్లి అని అన్నాడు. తరువాత నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు అని చెప్పాడు. ఎంత మంచి మాట ప్రియులారా, బాగా గమనించవలసిన విషయం. బైబిల్ ఏమంటుందంటే 144వ కీర్తన 12వ వచనములో అంటాడు, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు అని అంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిస్తే నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ భార్య నీ లోగిట ఫలించే ద్రాక్షవల్లి, నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కలు, నీ యవనస్తులు యవన కుమారులు ప్రియులారా ఎదిగిన మొక్క
మొక్కల వలె ఉంటారు అంటాడు. మొక్క ఎదిగేటప్పుడు చిగురు వేసుకుంటూ రెమ్మలు కొమ్మలు పెరుగుతూ వస్తుంది. ఆ రీతిగా యవనస్తులైన మీ కుమారులు ఎదుగుతూ ఉంటారు మొక్కల వలె. కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల కంబముల వలె ఉంటారు అంటాడు. నగరములో చెక్కబడిన మూల కంబాలంటే ఆ స్తంభముల మీద నగిషి పనిచేసి ఆ స్తంభాలు చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఆడపిల్లల్ని ఆ రీతిగా వర్ణిస్తాడు. ప్రియులారా, దయచేసి గమనించవలసిన విషయం బైబిల్లో ఆ రీతిగా చెప్పబడి ఉంది. రెండవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనములో ఈ రీతిగా చెప్పబడి ఉంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనములో, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే అని చెప్పాడు. ఈ రోజున మగబిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ మీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటే అది మీకు ధర్మం. చాలామంది బిడ్డలు అవిధేయులుగా ఉన్నారు. దయచేసి గమనించవలసిన విషయం, అవిధేయత వలన మీ విద్య పాడైపోతుంది, మీ ప్రవర్తన పాడైపోతుంది, మీ భవిష్యత్తే పాడైపోతుంది. దయచేసి నన్ను గమనించాలి. చాలామంది యవనస్తుల్ని గమనిస్తూ ఉంటాను. ఈ యవనస్తులు ఎలాగుంటారంటే ఒక చిన్న గుంపు అవుతారు. ఆ గుంపంతా కూడా ఏ టీ కొట్లోనో ఏ బజారులోనో అనవసరంగా తిరుగుతూ ఉంటారు. ఆడపిల్లలైతే ఇంకా వారి కాలేజీల్లో లేకపోతే ఎక్కడో పనిచేసే స్థలాలలోనో వారు కూడా గుంపుగా ఏవో పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ పనికిరాని స్నేహాలు చేస్తూ ఉంటారు. తండ్రిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను, మగబిడ్డలకు కానీ ఆడబిడ్డలకు కానీ ఎప్పుడు మీరు ఎలాగుండాలంటే ఆడబిడ్డలు నగరునకై చెక్కబడిన మూల కంబముల వలె ఉండాలి. అంటే మీరు అందంగా ఉండాలి, మీరు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, స్థిరమై ఉండాలి. నగరునకై చెక్కబడిన మూల కంబాలు అంటే ఆ నగరికి ఆ స్తంభాలు ఆధారం. ఆ రీతిగా ప్రతి ఆడబిడ్డ కూడా తాము భక్తి విషయంలో ఆత్మీయ విషయాల్లో అందగత్తెలుగా ఒక బలమైన స్థిరమైన వ్యక్తులుగా మీరుండాలి. దయచేసి మగబిడ్డలకు ఆడబిడ్డలకు నా మనవి, ఎప్పుడు కూడా మిమ్మల్ని బట్టి మిమ్మల్ని కన్నా తల్లి తండ్రి ఏడ్చకూడదు, వారు కన్నీరు కార్చకూడదు. ఆ రీతిగా కన్నీరు కారిస్తే నిజంగా మీకు ఆశీర్వాదం ఉండదు, మీకు దీవెన ఉండదు. చూడండి, వాక్యము సెలవిస్తుంది, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, నీకు మేలు కలుగునట్లు నీ తల్లి నీ తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతావు అని అంటాడు. చూడండి, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అంటాడు. చాలామంది యవన బిడ్డలకు జీవితాలలో మేలు కలగడం లేదు. ప్రియులారా, వారి విద్య విషయంలో ఎన్నో పర్యాలు చదువులేక చెడిపోయారు, చదువు మానేసుకున్నారు. చాలా పర్యాలు ఉద్యోగ విషయంలో సరైన ఉద్యోగాలు లేవు, సంపాదన విషయంలో సరైన సంపాదన లేదు, భవిష్యత్తులో కూడా అంత చెడిపోయినటువంటి వాతావరణమే ఉంటుంది. కాబట్టి తల్లి తండ్రిని మనము సన్మానించాలి, అప్పుడే మనకు మేలు కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది. నిన్ను కనిన తల్లి ఎప్పుడూ నీ విషయమై కంట తడిపెట్టకుండా చూసుకో. నిన్ను కనిన తండ్రి ఎప్పుడు బాధపడకుండా, ఎప్పుడు నీ విషయమై తలదించుకొనకుండా, నీ విషయమై అవమానపడకుండా ప్రతి యవన బిడ్డ జాగ్రత్తగా ప్రవర్తించాలి. ప్రియులారా, చాలా పర్యాయాలు నేను చాలా విషయాలు గమనిస్తూ ఉంటాను. ఒక పర్యాయం
ఒక బిడ్డ బాగా చదువుకున్న బిడ్డ, చాలా చక్కగా చదువుకున్న బిడ్డ. అయితే అమ్మాయి వస్తూ పోతూ ఉంటే ఆ దారిలో ఒకడు అమ్మాయికి తటస్థపడి ఎలాగో స్నేహం చేసుకున్నాడు. వాడికో చిన్న ఉద్యోగం, వాస్తవానికి వాడు వీధి రౌడీ. అటువంటి వాడి మాటలు విన్నది. ఆ కుటుంబంలో అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు. అలాగా తను ఎంఎస్సి ఏదో చేసేది, అంత మంచి చదువు చదువుకొనింది. అయితే వాడి మాటలకు, వాని లాలన మాటలకు అమ్మాయి ఇష్టపడ్డది. వాళ్ళ తల్లి చెప్పింది, అమ్మ తప్పు చెయ్యొద్దు, అటువంటి సంబంధం వద్దు, చెయ్యకూడదని వాళ్ళ తండ్రి చెప్పాడు. ఎంతో బుద్ధిమంతురాలైన ఆ బిడ్డ తల్లిని వ్యతిరేకించాది, తండ్రిని వ్యతిరేకించాది. తల్లి తండ్రి చాలా దుఃఖపడిపోయారు, చాలా దుఃఖపడ్డారు. జరిగింది ఏమిటంటే, ఆ వీధి రౌడీ అమ్మాయిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి పెళ్ళి చేసేసుకున్నాడు. మాసం గడిచింది, 2 మాసాలు గడిచాయి. అమ్మాయి ఒక మధ్యరాత్రిలో ఏడుస్తూ తల్లికి ఫోన్ చేసింది. అమ్మ, వీడు నా గొంతు మీద కాలు పెట్టి నులిమేస్తూ ఉన్నాడు, చంపేస్తాడు, తెల్లవారిదాకా నేను బ్రతుకుతానో లేదో, దయచేసి రమ్మని ఆ అమ్మాయి ఏడ్చాది. ఆ వీధి రౌడీ అతడు ఆ తల్లి వెళ్ళటానికి భయపడింది. అయినా కుమార్తె ఆ ఏడుపు విని భార్య భర్త పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ప్రియులారా, గమనించాలి, ఏమీ చేయలేకపోయారు. దయచేసి దేవుని పిల్లలుగా మీకు నా మనవి, ఆడబిడ్డలు కానీ మగబిడ్డలు కానీ మీ తల్లిదండ్రులకు కంట తడిపెట్టకండి. వారు ఏడవకూడదు, వాళ్ళు సంతోషపడాలి, వాళ్ళని మీరు సన్మానించాలి. అప్పుడు మీకు మేలు కలుగుతుంది, బ్రతికినంత కాలము మేలు కలుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఇప్పుడు ఈ మాటలు వింటున్నట్టు అప్పుడు బిడ్డలు, ఆడబిడ్డలు కానీ మగబిడ్డలు కానీ మీ తల్లిదండ్రుల్ని వ్యతిరేకించి వారిని బాధ పెడుతూ వారిని దుఃఖపెడుతూ ఉంటే దయచేసి మానుకోనండి. నీ భవిష్యత్ అంతా మేలు చూడకుండా అయిపోతావు. అంతా కీడే, అంతా నష్టమే జరుగుతుంది. దేవుని పిల్లలుగా మీకు నా మనవి చేస్తున్నాను, ప్రియమైనటువంటి వాళ్ళరా, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు కావాలంటే తల్లి తండ్రిని సన్మానించాల్సిందే. భర్తగా మంచి పోషకుడుగా ఉండు, భర్తగా సమాజంలో ఒక విలువైన వ్యక్తిగా ఉండు, భర్తగా సృష్టికర్త అయిన దేవుని మనస్ఫూర్తిగా అంగీకరించి జీవించు. భార్యగా నీ భర్తకు విధేయత కలిగి ఉండు, లోబడి ఉండు. ఆయనకు ముందు నడవద్దు, ఆయన వెనుక నడవద్దు, ఆయన ప్రక్కన నడువు. రెండవది, నీ ద్వారానే కుటుంబం పరిశుద్ధత కావాలి. నీ ద్వారానే కుటుంబంలో అందరూ బలపరచబడాలి. ఓ స్త్రీ, నీ ధర్మాన్ని ఆ రీతిగా నీవు పాటించాలి. పిల్లలకు నా మనవి, ఎప్పుడూ నీ తల్లి తండ్రి నీ విషయమై కంట తడిపెట్టకుండా ప్రతి బిడ్డ, ప్రతి యవన బిడ్డ జాగ్రత్తగా మీ ప్రవర్తన కాపాడుకోండి. జాగ్రత్తగా మీ భవిష్యత్తులో మేలు జరిగేటట్టుగా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. మీ సృష్టికర్త అయిన దేవుని పాదాల చెంత మోకరించి చక్కటి భవిష్యత్తు దయచేయమని అడగండి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఈ రీతిగా కుటుంబంలో ఉండే ప్రతి అవలక్షణము తీసివేసుకొని మంచి జీవితము జీవిస్తే ఎంత బాగుంటుంది. మనం ఎంతకాలం బ్రతుకుతాం? ఏదో ఒకరోజు చనిపోతాం. ఆ చనిపోయే మనము చిన్న జీవితాన్ని అవమానాలతో, నిందలతో, ఓ పోట్లాటలతో, ఓ శత్రుత్వముతో, భేదాభిప్రాయాలతో ఒకరిని చూసి ఒకరు కుమిలిపోతూ, వేదన పడుతూ, దుఃఖపడుతూ ఎందుకు బ్రతకాలి? ఈ చిన్న జీవితమైన ఈ కుటుంబంలో
తండ్రి, తల్లి, పిల్లలు సంతోషంగా బ్రతకటానికి ఇప్పుడే యేసయ్యని ఆయన పాదాల చెంత చేరి కన్నీళ్లతో మొరపెడదాం. ప్రభువా, దయచేసి నా కుటుంబాన్ని ఈరోజు నేను విన్న వాక్య ప్రకారముగా మార్చండి అయ్యా. భర్తగా నేను మంచి పోషకుడుగా ఉండాలి. భర్తగా సమాజంలో విలువైన వ్యక్తిగా ఉండాలి. భర్తగా నా సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నేను ఎరిగి జీవించాలి. భార్యగా ప్రభువా, నేను నా భర్తకు ముందు వెళ్ళకూడదు, నా భర్త వెనక వెళ్ళకూడదు. ఆయనకు సహపాఠిగా, ఆయన ప్రక్క నుండి నేను ఆయనకు సహపాఠిగా జీవించాలి. నా కుటుంబంలో భక్తిని నేనే ప్రారంభించాలి. నా ద్వారానే నా భర్త, నా పిల్లలు భక్తిలో అభివృద్ధి చెందాలి. ఆ విషయంలో నేను బాధ్యత కలిగి ఉండాలి అని తల్లి ప్రార్థించాలి. పిల్లలు కూడా నేనెప్పుడూ నా తల్లిదండ్రులని దుఃఖపరచను, వారిని సన్మానిస్తాను, నా భవిష్యత్ కాలం అంతా నాకు మేలు కలగాలి అని ఎప్పుడు వారి కంట నీరు పెట్టకుండా మీ విషయమై జాగ్రత్తగా బ్రతకాలని మనవి చేస్తూ ఉన్నాను. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా దేవా, మా యేసు ప్రభువా, కుటుంబాన్ని గూర్చి కొన్ని విషయాలు బిడ్డలతో మాట్లాడుటకు కృప దయచేశారు. ఎన్నో కుటుంబాలు వారి విలువలు తెలియక, బాధ్యతలు ఎరగక, ఇష్టానుసారంగా భర్త, భార్య, పిల్లలు ప్రవర్తించే ఎన్నో కుటుంబాలు చెడిపోయాయి, పాడైపోయాయి, విచ్ఛిన్నమైపోయాయి. కుటుంబంలో ఉండవలసినవి ఉండక పనికిరానివన్నీ ఆ కుటుంబంలో ఉన్నాయి. తండ్రి, ఆ రీతిగా కాకుండా ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డల కుటుంబాలను దయచేసి కట్టండి ప్రభా. నీ బంగారు పాదముల మీద మా శిరస్సులు వంచి నమస్కరిస్తున్న ఎంతమంది బిడ్డలు వారి కుటుంబం బాగుపడాలని, వారి కుటుంబంలో అందరూ మీ అందరి భయభక్తులు కలిగి జీవించాలని ఏడుస్తున్నారో, ప్రార్థిస్తున్నారు. భర్త కానీ, భార్యగా కానీ, పిల్లలు కానీ దయచేసి వారి మొర ఆలకించండి ప్రభా. దయచేసి వారి కన్నీటిని తొడవండి, వారి ఇంటిని చక్కటి గృహంగా మార్చండి. ఆ గుమ్మంలో రక్షణను గుర్చిన సునాదం వినిపించబడేటట్లుగా చేయండి. పనికిరానివన్నీ కూడా ఆ కుటుంబంలో నుండి తొలగించండి స్వామి. మీరే మహిమ పొందుకోనండి ప్రభా. ఇదిగో ప్రపంచంలో కరోనా ద్వారా ఎన్నో సమస్యలు ప్రారంభమవుతున్నాయి అయ్యా. కనికరించండి అయ్యా, కనికరించండి అయ్యా, కనికరించండి అయ్యా. ప్రపంచంలో ప్రజలను కనికరించండి నాయన. నీ వాక్యం ఇంకా ఎంతమంది వినబోతున్నారు, ఆ కుటుంబాలన్నిటిపైన మీ కృప ఉండి నడిపించుమని మా అందరి నిమిత్తము రానయ్యన్న క్రీస్తు యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధానము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం కూడియున్న మనకును, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ, వారి కుటుంబాలలో ప్రతి వారికి ఆయన కృప తోడుగా ఉండి రాకడ వరకు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. అందరికీ